ఇప్పటికే పెయిన్స్ ఉన్నాయి, మరి ప్రెగ్నెన్సీలో పోతుంది అన్నారు, పోతుందా లేదా నాకు తెలియదు. ప్రజెంట్ అయితే అంత లేదు. మా అమ్మని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఆయన వస్తూ పోతూ ఉన్నారు, కానీ మా అమ్మని మా నాన్న అయితే నేను విడదీయలేదు. అంత విడదీసే నీచమైన పరిస్థితిలో అయితే నేను లేను. అమ్మపైన వాస్తవం. ఈ పెయిన్స్ తట్టుకోలేక, ఈ ట్యాబ్లెట్లు మింగలేక ఇంకొక రోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని థాట్కి వచ్చేసాను. అంటే ఈ నీ అంతా ఒక ఐరన్ రాడు ఉంటే ఎట్లా ఉంటుందో అంత పెయిన్ వచ్చేసి సుష్మా నన్ను ఎగతాళి చేసింది. ఏంటి ఇట్లా కుంటుతున్నా అది ఇదంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ టైంలో బాధ అనిపించి నేను ఏడ్చేసాను కదా. మీ ప్రెగ్నెన్సీ IVF నార్మలా? అండ్ ఈరోజు వీడియో ఏంటనేది మీరు థంబ్నెయిల్ చూసుంటే ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఏంటనేది. ఈ మధ్యకాలంలో నేను కన్సీవ్ అయిన కాడి నుంచి నాకు వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఏం పెట్టారంటే ఫస్ట్ కామెంట్ వచ్చి, అక్క మీ ప్రెగ్నెన్సీ IVF ఆర్ నార్మలా? అండ్ సెకండ్ వచ్చి, మీరు ఎందుకు 8 years గ్యాప్ తీసుకున్నారు? అండ్ థర్డ్ వన్ వచ్చి, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది కదా, తగ్గిందా? తగ్గితే ఎలా తగ్గింది? ఫోర్త్ వన్ వచ్చి, టౌన్ రెడ్ అడ్డాని ఎందుకు చూపించట్లేదు? సో ఇట్లా కొన్ని కామెంట్లు పెట్టారండి. ఈరోజు ఏంటంటే మీరు పెట్టిన కామెంట్స్ పిక్ చేసుకొని నేను చేసే వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఒక ఉద్దేశంతో, కమెంట్లో అంత ఆన్సర్ ఇవ్వలేము కాబట్టి ఒక వీడియో చేస్తే అయిపోతుందని నేను వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. చూస్తే మీ డౌట్స్కి చాలా వరకు నేను క్లారిఫై ఇచ్చాను అనుకుంటాను. మెయిన్ ఇందులో మేజర్ పాయింట్స్ ఏంటంటే IVF ఆర్ నార్మల్ అనేది ఒకటి. జనరల్గా ప్రతి ఒక్కరు ఎంత ఏజ్ వచ్చినా మదర్ అవ్వాలనేది ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది. అది ఏజ్తో సంబంధం లేదు. మనకు అవకాశం ఉంటే మనం ఎన్ని విధాలుగానే ట్రై చేయొచ్చు. ఆ మదర్ ఫీల్ అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా సివియర్ అండి. సో ఈ రెండు వాటి గురించి ఎక్కువ ఉంటే మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే నేను చాలా కామెంట్స్ చూసి చేస్తున్న వీడియో. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో పాయింట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కామెంట్ వచ్చి చెప్పాను కదా, మీ ప్రెగ్నెన్సీ IVF నార్మలా? ఎస్ అండి, నా ప్రెగ్నెన్సీ IVFే. కాదు, నా ప్రెగ్నెన్సీ IVF కాదు, మాకు నార్మల్గానే వచ్చింది. అయితే మీకు IVF అని ఎందుకు డౌట్ వచ్చింది అనేది, ఇప్పుడు నేను IVY ఉమెన్ ఫర్టిలిటీకి వెళ్తున్నాను కదా, వెళ్తున్నప్పుడు తను వచ్చి మా ఫ్యామిలీ డాక్టరు. అంటే మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిన వాళ్ళైతే ఇంకా బెస్ట్. పూర్వికి నాకు ఇప్పుడు 8 years గ్యాప్ వచ్చింది కాబట్టి మన కాంప్లికేషన్స్ ఉంటే మనం కొన్ని తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఆమె దగ్గరికి వెళ్తున్నాను. తను వచ్చి IVF చేస్తారు, IVY చేస్తారు కాబట్టి ఫ్యామిలీ డాక్టరు. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గా రాకపోయినప్పుడు ప్రెగ్నెన్సీ IVF అండ్ IVY ద్వారా కూడా వస్తాయంటండి. అది ఆమె దగ్గరికి వెళ్ళాక నేను తెలుసుకున్నాను. తను తెలిసినవాడు కాబట్టి తను కూడా నేను హెల్ప్ అవుతే నాకు కూడా తను, అంటే నేను ఏదన్నా వీడియోస్ చేసుకోవాలనుకున్నా, నాకుండే డౌట్స్ నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా నాకు ఈజీగా ఉంటుంది. ఆ డాక్టరు చాలా పేషెన్స్గా మనకి ఆన్సర్ ఇస్తారు. అది అందులో తెలిసినవాడు కాబట్టి. వేరే వాళ్ళు అయితే మనకు అంత క్లారిటీగా ఏమి చెప్పరు కాబట్టి మీకు తెలిసిందే. దానికోసం అని చెప్పి ఫ్యామిలీ ఫ్రెండ్ అని అక్కడికి వెళ్ళాను. కానీ అదర్వైజ్ మా ప్రెగ్నెన్సీ అయితే నార్మలే. నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నాకు అంత నార్మల్గానే వచ్చింది ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకోటి సెకండ్ డౌట్ వచ్చి, ఎందుకు 8 years గ్యాప్ తీసుకున్నారు అని అడిగారు. 8 years గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, పూర్విక పుట్టిన 1 yearకి అంటే ఒక 9 months 10 monthsకి నేను ఎగ్జాక్ట్గా మళ్ళీ నా పేరు మీనాక్షి రీఎంట్రీ ఇచ్చాను. అప్పటికి పూర్వికకి 9th month అనుకుంటా. ఆ టైంలో రీఎంట్రీ ఇచ్చాను. నాకు అయింది C-section. షూటింగ్స్లో బిజీగా ఉన్నాను. అప్పుడు నా పేరు మీనాక్షి చేస్తున్న టైంలో నాకు ఇంకోటి కథలో రాజకుమారి ప్రాజెక్ట్ వచ్చింది మా టీవీది. ఈ 2 ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నా. అయితే ఆల్రెడీ నేను మీనాక్షి చేసే టైంలోనే కన్సీవ్ అయ్యాను కాబట్టి నేను బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ వెంటనే బ్రేక్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మినిమం C-section అయిన తర్వాత ఒక 1.5 year 2 years గ్యాప్ అనేది ఉండాలి కదా అన్న ఉద్దేశంతో సరే అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ వస్తే కమిట్ అయ్యాను. ఒక 2-3 years తర్వాత మళ్ళీ సెకండ్ చేద్దాంలే అన్న ఉద్దేశంతో, ఇప్పుడు నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను అన్న రీజన్తో మేము గ్యాప్ తీసుకోవడం జరిగింది. కానీ అదర్వైజ్ కావాలని అయితే గ్యాప్ తీసుకోలేదు. నా దరిద్రం అనుకోవాలో, నా టైం బాగాలేదనుకోవాలో. లిటరల్లీ నాకు కరెక్ట్గా పూర్విక పుట్టిన 2 yearsకి ఎగ్జాక్ట్గా 2019
జూలై నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది రుమటైడ్ ఆర్థరైటిస్. ఇదేంటంటే ఫ్యామిలీ నుంచి అన్న వస్తుంది, అంటే బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అన్న వస్తుంది, లేదంటే మన బాడీలో ఉండే వాతో బట్టి మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది బయట నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు, మన బాడీలో ఉండే వాతో బట్టి వచ్చిన ప్రాబ్లం. కాబట్టి ఇది నాకే వచ్చేసింది. నా టైం బడి ఏందో తెలీదు. చాలా హెల్తీగా ఉండే నేను, నా పనులు నేను చేసుకునేదాన్ని. నా కర్మకొద్ది నాకే వచ్చింది 2019 జూలై నుంచి. సిమ్టమ్స్ ఏంటంటే మోకాలు అయితే రెడ్గా అయిపోయేది నాకు. అసలు ఎట్లా అంటే చైర్లో కూర్చుంటే లేవలేకపోయేదాన్ని, షార్ట్ రెడీ అంటే ఫాస్ట్గా వెళ్ళలేకపోయేదాన్ని, ఫాస్ట్గా వాక్ చేయలేకపోయేదాన్ని, కింద కూర్చుంటే లేవలేకపోయేదాన్ని. అంటే ఈ నీ అంతా ఒక ఐరన్ రాడు ఉంటే ఎట్లా ఉంటుందో అంత పెయిన్ వచ్చేసి నడవలేకపోయేదాన్ని, అసలు తీసుకోలేకపోయేదాన్ని. మెయిన్ రైట్ లెగ్ స్టార్ట్ అయింది నాకు ఎక్కడ నేను రియలైజ్ అయ్యాను నాకు ఈ పెయిన్ అనేది. జుంబా చేశాను, పూర్విక పుట్టాక C-సెక్షన్ అయింది కాబట్టి నేను కంటిన్యూగా జుంబా స్టార్ట్ చేశాను. జుంబా స్టార్ట్ చేశాక చాలా వెయిట్ అనేది తగ్గిపోయాను నేను. స్టెప్స్ ఎక్కేటప్పుడు నాకు ఏంటంటే పెయిన్ వచ్చేస్తుంది నీ దగ్గర. ఏంటి పెయిన్ వస్తుంది నాకు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి నేను లైట్ తీసుకొని అట్లనే వర్కౌట్స్ చేసేదాన్ని. షూటింగ్స్లో కూడా నాకు ఇట్లనే అవుతా ఉంటే ఒకరోజు పూర్విక అప్పటికి 1.5 ఇయరే కదా అండి. 2019 అంటే 2017 బర్న్, అది 18కి 1 ఇయర్, 2000 అంటే ఒక 2 years బేబీ అనుకుంటా. దాన్ని ఇట్లా ఎత్తుకొని షూట్ అయిపోయాక మామూలు పడుకోబెడతాం కదా, ఇలా ఎత్తుకొని ఇలా బెడ్ పైన మన మోకాలతో ఇలా బెండ్ అవుతాం కదా, మోకాలతో పడుకోబెట్టే టైంలో నాకు ఇక్కడ చాలా రెడ్గా అయిపోయింది రైట్ సైడ్ నీ దగ్గర. రెడ్గా అయిపోయి నేను ఆ పాపని పడుకోబెట్టలేకపోయాను. మళ్ళీ అమ్మని వెంటనే పిలిస్తే అమ్మ తీసుకొని అమ్మ పడుకోబెట్టింది. అక్కడ నాకు అర్థమైంది నాకు ఏదో ప్రాబ్లం ఉందని. నేను సుష్మా చెప్పాను, సుష్మా ఏంటో నాకు ఇట్లా పెయిన్ వచ్చేస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళేవి ఒకసారి చూపించుకోవంటే అదే లొకేషన్లో ఒక రోజు నన్ను ఎగతాళి చేస్తుంది. కాలు ఈడ్చుకుంటూ నడుస్తున్న పెయిన్ తట్టుకోలేక షార్ట్ రైడ్ ఏంటి చైర్లోంచి లేచాను, అస్సలు అవ్వట్లేదు. కాలు ఎట్లా అంటే లాగేస్తుంది, పెయిన్ నా వల్ల అవ్వట్లేదు. అసలు ఈడ్చుకొని అట్లా అంటే ఒక లెగ్ లేకపోతే ఎట్లా ఫీల్ అవుతాం అట్లా ఈడ్చుకుంటూ అట్లానే షార్ట్కి వెళ్ళేదాన్ని, షార్ట్ చేసుకొని మళ్ళీ అంతే స్లోగా వచ్చి కూర్చునేదాన్ని. ఆ టైంలో నన్ను ఎగతాళి చేసింది, ఏంటి ఇట్లా కుంటుతున్నా అది ఇది అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ టైంలో బాధ అనిపించి నేను ఏడ్చేసాను. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు కాబట్టి అంత నరకం అనిపించేసాను నేనైతే ఆర్థరైటిస్లోనే. ఇదొక ఆటో ఇమ్యూని డిసీజ్ అంటారు. అంటే మనకి మేజర్ జాయింట్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ ఇవి నీ దగ్గర ఇవన్నీ మేజర్ జాయింట్స్ కదా, అంటే దీనిపైన ఎఫెక్ట్ చేస్తుంది. అది ఏమవుతుందంటే స్లోగా జాయింట్స్ ఆ బోన్స్ అనేవి కిలుం పడితే ఎలా అవుతుందో అట్లా స్లోగా తినేస్తూ ఉంటుంది లోపల. దానివల్ల మనం పెయిన్ తట్టుకోలేము. జాయింట్ టచ్ అయిన బోన్ టచ్ అయినప్పుడు మనకి లోపల ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది. నాకు అవన్నీ అయినాయి. ఇక్కడ మీకు పిక్చర్స్ కూడా పెడతాను. ఇక్కడ ఇది మనకి మేజర్ జాయింట్ కదా, యాక్చువల్లీ ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. నాకు ఇక్కడ ఫ్లూయిడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యేసరికి అసలు నాకు మీరు నమ్మకపోయిన వాస్తవం, ఇలా అంటే నొప్పి వచ్చేసేది. పూర్వీకి ఎక్కడ నా దగ్గరికి వస్తే దానికి తెలియక ఎక్కడ టచ్ చేసేస్తుందో ఆ పెయిన్ తట్టుకోలేకపోయేదాన్ని. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఈ హ్యాండ్ పనిచేసేది కాదు, ఇలానే పెట్టుకొని పడుకునేదాన్ని. ఎవరో నా గబాల్ని ఇట్లా చెయ్యేసేస్తారని భయమేసి ఇలా పెట్టుకొని పడుకునేదాన్ని. వాష్రూమ్కి వెళ్ళినాడు ఓపెన్గా చెప్తున్నా, మగ్గు కూడా పట్టుకోవడానికి వచ్చేది కాదు, అంత నరకం అనిపించేసాను. మోకాలకైతే ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి అసలు నడవలేకపోతున్నాను, ఏడుపు వచ్చేసింది. మెయిన్ బోన్స్ సడన్గా ఇక్కడ ఈ బోన్ ఏదైతే ఉంటుందో ఇది పట్టేసేది. అంటే మనం ఫ్రీగా ఇట్లా ఎత్తుతాం కదా, అట్లా ఎత్తడానికి వచ్చేది కాదు. ఒకవేళ ఏదన్నా షూటింగ్స్లో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వేసుకోవాలనుకున్నా, శారీ పిన్ కట్టుకోవాలనుకున్నా ఈ హ్యాండ్ ఇట్లా లేపి ఇలా తీసుకోవాల్సి వచ్చేది. అంత నరకం అనిపించేసాను. ఒక్కసారి ఇక్కడ జాయింట్ పట్టేసిందంటే లిటరల్లీ 1 week సఫర్ అయ్యేదాన్ని. స్ప్రేలు కొట్టేసేదాన్ని ఆ పెయిన్ తట్టుకోలేక. షూటింగ్ ఉంటే నాకు నరకము, షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటే అలా ఏడుస్తే ఇంట్లో ఉండేదాన్ని. చూడకూడని నరకం అంతా చూసేసాను. 2019 నాకు జూలైలో స్టార్ట్ అయిన ప్రాబ్లము స్టిల్ మొన్న 2014 ఎండ్ వరకు నేను సఫర్ అవుతూనే ఉన్నాను. నాకు ఇవ్వని స్టెరాయిడ్స్ లేదు, పెయిన్ కిల్లర్స్ లేదు. నేను డాక్టర్ని అయితే బెగ్ చేసుకున్నాను, డాక్టర్ నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వండి, నా వల్ల అవ్వట్లేదు డాక్టర్ అని చెప్పి నేను అడుక్కునేదాన్ని ప్రతి ఒక్క డాక్టర్ని. ఫస్ట్ నేను ట్రీట్మెంట్ చేసుకుంది
సిటీ న్యూరో సెంటర్ అని బంజారాహిల్స్లో ఉంది. డాక్టర్ విజయప్రసన్న అని తను నాకు ఫస్ట్ కాల్షియం టాబ్లెట్లతో స్టార్ట్ చేసింది. అది అవ్వలేదు. నా టైం బ్యాడ్, కరోనా స్టార్ట్ అయిపోయింది 2020లోని. ఇంకా హాస్పిటల్స్ అన్నీ బంద్, లాక్డౌన్. నెక్స్ట్ వచ్చి నాకు స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసింది. స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసాక లిటరల్లీ మీరు నమ్మకపోయిన వాస్తవం, జుట్టు మొత్తం ఊడిపోయింది. అసలు అర్థమయ్యేది కాదు ఎందుకు ఊడిపోతుందో నాకు తెలియదు. అసలు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలీదు. నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఇవన్నీ సెర్చ్ చేశాను. చాలామందికి ఏంటంటే ఫింగర్స్ ఇలా అయిపోతాయి, ఇలా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకేంటంటే లక్కీగా స్టార్టింగ్ స్టేజ్లో నేను తెలుసుకున్నాను కాబట్టి, నాకు ఫస్ట్ నుంచి మెడిసిన్ ఇచ్చారు కాబట్టి నేను అంతవరకు తెచ్చుకోలేదు. చాలామంది ఇలా కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒకసారి గూగుల్లో కొడితే క్లియర్గా అనిపిస్తాయి. ఆర్థరైటిస్లోనే చాలా రకాలు ఉన్నాయి. నాకు వచ్చింది రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఏంటంటే మేజర్గా మన మెయిన్ బోన్స్ ఏవైతే ఉంటే దానిపైన ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనకి మోకాలికి మెయిన్ నీ దగ్గర ఉండే బోన్, ఇది లేకపోతే మనం నడవలేము. అట్లానే ఇక్కడ షోల్డర్ దగ్గర అవ్వచ్చు, అండ్ ఇక్కడ పెల్విక్ బోన్స్ ఇక్కడ సైడ్ అయితే నరకము. ఒకరోజు అయితే నేను పడుకోలేకపోయేదాన్ని. ఇటు పడుకుంటే ఇటు పెయిన్ వచ్చేసేది, ఇటు పడుకుంటే ఇటు పెయిన్ వచ్చేది. అట్లా అని చెప్పి స్ట్రైట్ పడుకోలేను. నరకం అంటే నరకం అనిపించేశాను. ఎట్లా అంటే మీరు నమ్మపోయిన వాస్తవం, ఈ పెయిన్స్ తట్టుకోలేక, ఈ టాబ్లెట్లు మింగలేక ఇంకొక రోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని థాట్కి వచ్చేసాను. అంత ఫేస్ చేసేసాను. ఈ 5 ఇయర్స్లో నేను చూడని నరకం లేదు. ఎన్ని స్టెరాయిడ్స్ ఇచ్చారో, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను. సిటీ న్యూరో సెంటర్కి వెళ్ళిన తర్వాత లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయిన తర్వాత అక్కడ ఒక 6 months 1 year అక్కడ కోర్స్ తీసుకున్నా, తగ్గట్లేదని చెప్పి మళ్ళీ పంజాగుట్లో ఎర్రమంజిల్ దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏదో ఫేమస్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన మళ్ళీ వేరే స్టెరాయిడ్స్ ఇచ్చాడు. అక్కడ తగ్గట్లేదు. అక్కడ తగ్గపోతే తర్వాత ఇక్కడ యశోద అని మనకి సికింద్రాబాద్లో ఉంది. ఆవిడ డాక్టర్ కీర్తి అని, ఆవిడ చాలా స్పెషలిస్ట్ అంట రొమటాయిడ్కి. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేసింది, కాస్ట్లీ మెడిసిన్ ఇచ్చింది. ఇచ్చింది, డబ్బులు పోతే పోయినాయి. డబ్బులు అయితే పిచ్చి డబ్బులు ఖర్చు పెట్టా అంటే. ఇంజెక్షన్స్ ఇచ్చింది. నేను డాక్టర్ నాకు టాబ్లెట్కి పెయిన్ తగ్గట్లేదు, నాకు ఏదో ఒకటి చేయండి, నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంజెక్షన్స్ ఇచ్చేది. వీక్లీ 1 ఇంజెక్షన్ ఇక్కడ మనము తొడకి చేయించుకోవాలి. అది నాకు ఇన్ఫెక్షన్ అయింది. మొత్తం ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే అసలు రెడ్గా అయిపోయి నాకు ఒక ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం. 5 ఇంజెక్షన్లు రాసింది. ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి 7,500. అదేంటంటే టాబ్లెట్ స్కిప్ చేసి ఆ ఇంజెక్షన్ వేసుకునేలాగా. అది నాకు పడలేదు. ఆ మాట ఆవిడని అడిగితే ఇంజెక్షన్ చేసే అమ్మాయి రాంగ్ చేసిందేమో, అట్లా ఏమీ లేదు, నా ఆమె తప్పించుకుంది. అక్కడ డబ్బులు అయిపోయినాయి. అది అయిపోయింది. అక్కడ నాకు ఎట్లాంటి తగ్గలేదు. తగ్గపోతే మళ్ళీ నేను ల్యాండ్మార్క్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే నాకు అప్పటికి ఫ్లూయిడ్ ఫామ్ అయింది. మీకు ఇక్కడ పిక్ పెడతాను. ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి రైట్ లెగ్ తగ్గింది అనుకునే టైంకి లెఫ్ట్ లెగ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి నేను కిందకు వచ్చింటే లేవలేను, పడుకుంటే లేవలేను. నా బెడ్రూమ్ నుంచి వాష్రూమ్కి వెళ్ళాలంటే లిటరల్లీ 5 minutes టైం తీసుకునేదాన్ని. అంత నరకం అనిపించేస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసిండు, ఫ్లూయిడ్ అంతా తీసేసి దానికి ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేశారు. ఫ్లూయిడ్ తీస్తే కంపల్సరీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది వేయాల్సిందే, లేకపోతే లెగ్ పోతుందంట. వేసాక మీరు నమ్మరు, ఏడ్చుకుంటే వెళ్ళే నేను నవ్వుకుంటూ వచ్చేసానంటే అర్థం చేసుకోండి. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అది ఒక 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, చెప్పలేము దాని ఇన్ఫాక్ట్ అనేది. సో కరెక్ట్గా అప్పుడే పూర్వికకి 3rd time గుండె చేయించే టైం అన్నమాట. జూన్ నెలలో వెళ్ళాను, ఇంజెక్షన్ వేశారు. ఆ క్లిప్స్ కూడా కుదిరితే పెడతాను. తీసుకున్న కొన్ని అయితే అప్పుడు తీసుకొని పెట్టుకున్నా. అది అయిపోయిన తర్వాత నాకు ఒక 3 months బాగానే ఉంది. పర్వాలేదురా, దేవుడా తగ్గిపోయిందిరా, మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకునే టైంలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాను. ఇక్కడ కేపీహెచ్పిలో డాక్టర్ రామకృష్ణ అని అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆయన నాకు ఫస్ట్ ఏం కాదు టెన్షన్ పడకు అది ఇది అంటే, సరే అంటే పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు 15 days. అది వేసుకుంటే లిటరల్ ఎలాంటి పెయిన్ లేదు. అరే జిగ్గు పిల్లలా పరిగెట్టేసేదాన్ని, జుంబా చేసేదాన్ని. అరే నాకు తగ్గిపోయింది అనుకునేదాన్ని. కట్ చేస్తే ఆయన పెయిన్ కిల్లర్స్ ఆయన ఇచ్చింది. డాక్టర్ ఇట్లా పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా వాడితే మనకి ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు పోతాయి కదా అంటే, మరి తప్పదండి, ఒక పెయిన్ పోవాలంటే ఒకటి మీరు బేర్ చేయాలండి, తప్పదండి అన్నాడు. ఇంకేం చేయాలి, అవి వాడాను. 1 year వాడాను. సాజ్ ఇచ్చారు, జాకురా ఇచ్చారు, తర్వాత మెడ్రైట్ ఏదో ఒకటి ఉంటుంది, అది స్టెరాయిడ్, అదొక ట్యాబ్లెట్ ఆమె ఇచ్చింది. కాల్షియం ట్యాబ్లెట్లు వాడాను. నేను వాడని ట్యాబ్లెట్స్ లేదు, నేను తీసుకునే స్టెరాయిడ్స్ లేదు. 1 year పెయిన్ కిల్లర్ పైన ఉండి నేను ఒకరోజు రియలైజ్ అయ్యి పెయిన్ కిల్లర్ వాడితే ఏదో రోజు నాకు కిడ్నీలు పోతాయని తెలుసుకొని ఒక పూట 2 వేసుకునేది, ఒక పూట వేసుకోవడం, తర్వాత డే బై డే స్కిప్ చేయడం, అట్లా చేసుకుంటూ వచ్చాను.
కరెక్ట్గా మొన్న 2014 వరలక్ష్మి వ్రతానికి నేను చాలా లావు ఉన్నాను. ఎందుకంటే మెడిసిన్స్కి నాకు మళ్ళీ ఆయన ఇంకో స్టెరాయిడ్ ఇచ్చిండు. మెడిసిన్స్కి లావ్ అయిపోతున్నాను, తగ్గుతున్నాను, లావ్ అయిపోతున్నాను, తగ్గుతున్నాను. లావ్ అవుతుంటే అందరూ ఎందుకు అంత లావ్ అయిపోతున్నావు, మెయింటైన్ చేయొచ్చు కదా అంటారు. మనకుండే ప్రాబ్లం వాళ్ళకి ఏం తెలుస్తుందండి, పడ్డ వాళ్ళకి తెలుస్తుంది. కానీ సో అనుకునే వాళ్ళు 10 రకాలుగా అనుకునేవారు. అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే అది ఫేస్ చేసే నాకు తెలిసి ఎంత నరకం అనేది. తర్వాత నేను బాగా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేది ఏంటంటే అండి, అమీర్పేటలో ఒక హోమియోపతి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎగ్జాక్ట్గా నేను మనకి వినాయక చవితి వచ్చింది కదా, వినాయక చవితి ముందు స్టార్ట్ చేశాను. అంటే నేను కన్సీవ్ అయ్యి 1 month ముందు స్టార్ట్ చేశాను, చెప్పకపోవడమే హోమియోపతి స్టార్ట్ చేశాను. ఆ మందులు కూడా మీకు ఇస్తాను, ఒకసారి వీలైతే ఆయన కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటివరకు మీరు యూజ్ చేస్తున్న ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో వెంటనే స్కిప్ చేసేసి మీ నియర్ ఏవైతే హోమియోపతి ఉన్నాయో హోమియోపతికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పండి. హోమియోపతిలో 99% సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే నాకు స్లోగా రిజల్ట్ అనేది తెలిసింది. స్టిల్ ఇప్పుడు నేను ఇలాంటి మెడిసిన్ వాడట్లేదు. ఎందుకంటే 2-3 డాక్టర్స్ ఏమన్నారంటే, ప్రజెంట్ నేను వెళ్ళే డాక్టర్ కూడా నాకు ఇట్లా ఆర్థరైటిస్ ఉందండి, అందుకే సెకండ్ ప్లానింగ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు వచ్చే ప్రాబ్లం నాతోనే పోవాలి, నా బ్లడ్ పంచుకునే బిడ్డకి మళ్ళీ నా ప్రాబ్లం రావద్దు. సో నేను ఆ భయంతో నేను ఇప్పటివరకు చేయలేదేంటి ప్లానింగ్. అందుకే మాకు 8 years గ్యాప్ వచ్చింది. అంటే తను ఏమనిందంటే, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చింది కాబట్టి 99% ప్రెగ్నెన్సీలో పోయే ఛాన్సెస్ ఉంటాయి మధు, నువ్వు టెన్షన్ పడకు, ఏం ఆలోచించద్దు, ప్లానింగ్ అయితే చెయ్యండి, మీకు అన్నీ బాగున్నాయి, ఎక్సై బాగున్నాయి కాబట్టి ప్లానింగ్ చెయ్యండి అని చెప్పింది. నేను హోమియోపతి వాడుతున్నానని హోమియోపతి డాక్టర్ కూడా చెప్పాను, ఇట్లా ప్లానింగ్లో ఉన్నామంటే ఏం కాదు మీరు యూజ్ చేయొచ్చు అని అన్నారు. బట్ నేను 1 monthకి నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను, డాక్టర్ ఇట్లా నేను కన్సీవ్ అయ్యాను, మరి మెడిసిన్ వాడొచ్చా అంటే, ఏం కాదు వాడొచ్చానమ్మా అని ఆయన చెప్పాడు. 3,000 పెట్టి 2 నెలలు సరిపడి మెడిసిన్ తెచ్చుకున్నా. అంటే ప్రతిసారి వెళ్ళాలి అమీర్పేట అంటే ఇబ్బందిగా ఉంటుందని వాడని కూడా వాడలేదండి. నాకు ప్రెగ్నెన్సీలో తగ్గిందో ఏమో తెలీదు, హోమియోపతి వల్ల అయితే తగ్గింది, 100% తగ్గింది. సో నేను మామూలు మెడిసిన్ అంతా స్కిప్ చేసి హోమియోపతి వాడడం మొదలు పెట్టాను. మీరు దగ్గరలో ఉండే హోమియోపతి దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పండి. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే 99% స్కిప్ చేసేయండి, డబ్బులు అయిపోతాయి, టెంపరీ సొల్యూషన్ తప్పితే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే మీరు హోమియోపతికి అయితే షిఫ్ట్ అవ్వండి. వీలైతే నెంబర్ ఇస్తాను, నాకు ఇచ్చే మెడిసిన్స్ కూడా నేను ఇక్కడ పెడతాను. ఏ బలుగుడ్లా ఉంటాయి, రోజుకి 3 సార్లు వేసుకోవాలి, గంటకి 4 చొప్పున చప్పరిచ్చాలి. తర్వాత ఒకటి పొడి ఉంటుంది, ఆ పొడి వచ్చి లైట్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి బ్రేక్ఫాస్ట్ అయ్యాక. తర్వాత ఇంకోటి ఏదో ఒక లిక్విడ్లా ఇచ్చారు, అది కూడా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి, ఒక 10 drops ఇట్లా వేసుకోమని చెప్పారు. అలా వేసాను 1 month. దానివల్ల నేను వెయిట్ కూడా తగ్గిపోయాను, 5 kgs తగ్గిపోయాను హోమియోపతి వాడడం వల్ల. తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. మేబీ మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందేమో, ఒకసారి అయితే ట్రై చేయండి హోమియోపతి అయితే. సో ఈ నాన్ వెజ్ చాలా వరకు స్కిప్ చేసేయండి. రెడ్ మీట్ ఉండేది, నాన్ వెజ్ స్కిప్ చేసేయండి. వేగన్ ఫుడ్ డైట్ అంటారు కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. పంకిన్ జ్యూస్ అని, గుమ్మడికాయ జ్యూస్ అని, తర్వాత కొన్ని జ్యూసులు ఉంటాయి, అవి తాగండి. కానీ కొన్ని స్కిప్ చేసేసేయండి. ఆర్థరైటిస్లో చాలా వరకు తగ్గుతుంది, ఫ్లూయిడ్ కూడా ఫామ్ అవ్వడం తగ్గుతుంది. ఇది ఫేస్ చేశాను కాబట్టి మేబీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఫైల్స్ చాలా ఉన్నాయి, కట్టలు ఉన్నాయి, చూపిద్దామంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని నేను చూపించట్లేదు, లేకపోతే చూపించేదాన్ని. ఒకవేళ చూపించాలనుకుంటే ఇంకో షార్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మీరు ఉన్న పరంగా స్కిప్ చేసేసి ఇంగ్లీష్ మెడిసిన్ హోమియోపతికి అయితే షిఫ్ట్ అవ్వండి. ఏమో తెలియదు కానీ ఒక స్టేజ్లో అయితే ఇంక నేను గుక్కపెట్టి ఏడ్చేస్తున్నాను. పాపం కిషోర్ ఏమైందంటే, నేను ఒకటే మాట అన్నా, తనకు గుర్తుందా లేదా నాకు తెలియదు, నాకు ఇప్పటికీ గుర్తుంది. కిషోర్ కుదిరితే నాకు ఏదన్నా అన్నో లేదన్నా కలిపి పెట్టేవా అన్నా అంటే, నేను అంత పెయిన్ తీసుకోలేకపోయాను, నరకం అనిపించేసాను. ఎంత నరకం అంటే అది నాకు ఇప్పటికీ తలుచుకుంటే భయం వేసేస్తుంది. అప్పుడు ఆ ప్రాబ్లం చూసే పాపం తను ఇంకా ల్యాండ్మార్క్ హాస్పిటల్ అని చెప్పాను కదా కుక్కడపల్లిలోని, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఫస్ట్లో మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదు, అనవసరంగా స్టెరాయిడ్స్ ఇచ్చారని ఆయన చెప్పాడు. ఆయన ఫుల్ ఫైల్ కూడా ఓపెన్ చేయలేదు, ఏదో జస్ట్ చూసి చెప్పేశాడు. మనకి ఆర్థరైటిస్ లేకపోతే ఆ మెడిసిన్ ఇవ్వరు కదా, స్టెరాయిడ్స్ ఇవ్వరు కదా ఏ డాక్టర్ అయినా. ఆయన అలా చేశాడు, లేదు అమ్మాయి తట్టుకోలేకపోతుందంటే అప్పుడు ఆ ఇంజెక్షన్ అనేది ఇచ్చారు. కిషోర్కి అమ్మకి చాలా థ్యాంక్స్. అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. చాలామంది చాలా కామెంట్లు పెట్టేస్తారు, ఏంటంటే అక్క మేము మదర్తో పని చేయించుకుంటారు, మీరు చేసుకోవచ్చు కదా అంటే, మా పొజిషన్ అనేది మీకు తెలియదు కదా. ఈ టైంలోనే మీకు తెలియదు ఇంకో విషయం ఏంటంటే, మా ఫాదర్ నా ప్రాబ్లం చూశారు కాబట్టే తను
మా అమ్మ నా దగ్గర పెట్టారు. ఎందుకంటే పిల్ల పుట్టిన తర్వాత వచ్చింది కాబట్టి ఈ పిల్ల షూటింగులు చేసుకోవాలి, పిల్లని చూసుకోవాలంటే కష్టం అవుతుంది, నువ్వు ఉండని చెప్పి మా అమ్మని ఇక్కడ పెట్టారు. అంతేగాని మా అమ్మని మా నాన్న నేనైతే విడదీయలేదండి. ఈ పెయిన్ నా పెయిన్ చూశారు కాబట్టి మా నాన్న మా అమ్మని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఆయన వస్తూ పోతూ ఉన్నారు కానీ మా అమ్మని మా నాన్న అయితే నేను విడదీయలేదు. అంత విడదీసే నీచమైన పరిస్థితిలో అయితే నేను లేను. ఎందుకంటే నాకేం ప్రాబ్లం ఉంది, నా ఫ్యామిలీకి ఏముందని నాకు మాత్రం తెలుసు, చూసే వాళ్ళకి తెలీదు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు 10 మంది 10 రకాల మాటలు మాట్లాడతారు. నేను పాజిటివ్కైనా నెగిటివ్కైనా రెస్పాండ్ అవుతూనే ఉంటాను. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి అవ్వాలి. బట్ అలా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసి మనుషులు హర్ట్ చేసే విధంగా మాట్లాడద్దు. ఇప్పటికి కూడా కొన్ని కామెంట్స్ ప్రెగ్నెంట్గా ఉన్నానని కూడా ఆలోచించారు, ఏది పడితే పెట్టేస్తూ ఉంటారు. నా అకౌంట్ నేనే హ్యాండిల్ చేస్తున్నా, ఎవరు హ్యాండిల్ చేయరు. ఇంకోటి మానస అని ఒక అమ్మాయి ఉంటుంది, మా సిస్టర్, తాను నేనే ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను, ప్రతి ఒక్కరికి నేనే రిప్లై చేస్తాను. నా నుంచి రిప్లై నేను తప్పితే ఎవరు కూడా పెట్టరు. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతా. ఎందుకంటే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇంతే నా బాధ్యత నేను ఎప్పుడు అనుకోను. దానికి మీరు పెట్టే కామెంట్స్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఒక టైం తీసుకొని వీడియోస్ చూస్తూ నా కోసం కొన్ని కామెంట్స్ పెడతారు పాజిటివ్గా. దానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. సమ్టైమ్స్ నా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను ఇప్పటికీ పెయిన్ ఫీల్ అవుతున్నా, కానీ ఏంటంటే నా కడుపులో ఉండే బేబీ కోసము నేను హోమియోపతి అనేది స్కిప్ చేశాను. దానికి ఏమి ఎఫెక్ట్ అవ్వకూడదు, డాక్టర్ అవ్వదు అని చెప్పారు. బట్ యాజ్ ఎ మదర్గా నేను అది కూడా వద్దు, నాకు ఇంత హెడేక్ ఉండి ఇంత సఫర్ అయిపోతున్నా కూడా నేను ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నా బేబీకి ఏమన్నా అవుతుందేమో అని ఒక చిన్న థాట్తో నేను అది కూడా స్కిప్ చేసేసాను. మెయిన్ రీజన్ అదే. దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, నాకనే కాదు ఎవరికైనా పెట్టకండి. ఇది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అంటే మా అమ్మ అసలు నాకు ఒక్క పని కూడా చెప్పకుండా తనే దగ్గరుండి చేసుకొని అన్ని పూర్వికని చూసుకోవడం, నన్ను చూసుకోవడం, కిషోర్ని చూసుకోవడం అన్నీ తనే. సో నాకు మా అమ్మ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది. లేకపోతే నేను చేసుకోలేను. నేను లేవలేకపోయాను, అంత నరకం అనిపించేసాను. ఒక 2 months అయితే బెడ్ రెస్ట్లోనే ఉన్నా. ఆ పెయిన్ తట్టుకోలేక ఫిజియోథెరపీ తీసుకుంటూ టార్చర్ అనిపించాను. మా అమ్మకి, కిషోర్కి అయితే ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు ఇంతవరకు నిలదొక్కున్నాను. సో ఇప్పుడైతే పెయిన్స్ వస్తున్నాయి, అంత పెయిన్స్లే. అంటే 100%లో నాకు ఇప్పుడు ఒక 30% ఉంది, 70% వరకు తగ్గింది కాబట్టి ఇలా అన్న నిలదొక్కున్నాను. బేసిక్గా నేను చాలా మొండిదాన్ని, ఎంత పెయిన్ వచ్చినా తట్టుకుంటాను. అట్లానే జుంబాకి వెళ్ళేదాన్ని, నీ క్యాప్ వేసుకొని. కనీసం వర్కౌట్ లేకపోతే ఇంకా పెయిన్ ఎక్కువైపోయేది. ఆ వర్కౌట్స్ చేయడం వల్ల కొంచెం మజిల్స్ అనేవి ఫ్రీ అయ్యేవి. దానివల్ల నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపించేది. అందుకే రెగ్యులర్గా జుంబాకి వెళ్ళి వర్కౌట్స్ చేసుకునేదాన్ని, స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేసేదాన్ని. సో మంచి ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మంచి ఫుడ్ అంటే ఇంకా కొన్ని డైట్స్ ఉంటాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకసారి చూడండి, అట్లా ఏది బాగుంటుంది యూట్యూబ్లో చూసేదాన్ని, దాన్ని ఫాలో అయ్యేదాన్ని, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటికే పెయిన్స్ ఉన్నాయి. మరి ప్రెగ్నెన్సీలో పోతుంది అన్నారు, పోతుందో లేదో నాకు తెలియదు. ప్రజెంట్ అయితే అంత లేదు. మళ్ళీ ఈ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేకపోతే ఇక్కడితో ఎండ్ అయిపోద్దో నాకైతే తెలీదు. ప్రజెంట్ అయితే హోమియోపతి అయితే నేను స్కిప్ చేశాను. నా మెడిసిన్స్ అన్నీ అట్లానే ఉన్నాయి, వేస్ట్గా తెచ్చుకున్నాను. 4th one వచ్చి టౌన్ రైడ్ అడ్డా ఎందుకు చూపించట్లేదంటే, టౌన్ రైడ్ అడ్డా క్లోజ్ అయ్యి 1.5 year అవుతుంది దగ్గర. అది మేము అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, లాస్ అయిపోయాము. సో పెట్టి చాలా లాస్ అయిపోయేసరికి ఇంకా ఎక్కువ మన చేతిలోంచి పడుతుందని మేము టౌన్ రైడ్ అడ్డా అయితే క్లోజ్ చేసాము. అనుకున్నంత అయితే లేదు, ఏదో అనుకొని దిగాము కానీ అది మనకి వర్కౌట్ అవ్వలేదు. అందుకే టౌన్ రైడ్ అడ్డా అయితే క్లోజ్ చేసేసాము. ఇంకేం చెప్పాలి, చాలా వరకు ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ లెంత్ ఎక్కువైపోతుంది, ఏం చెప్పాలో అర్థం అవ్వట్లే నాకే. Subscribe now and press the bell icon. Never miss an update.